హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మెగాజెస్ట్ ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి అంటేనే సకినాలు, సకినాలు అంటేనే సంక్రాంతి. అందుకని ఈరోజు నేను మీకు సకినాలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా సకినాలు చేయడానికి అయితే 4 కేజీల బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టిన బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని గ్రైండ్ చేయించుకోవాలి. ఓకే, 4 కేజీల బియ్యాన్ని అయితే పట్టించాం కదండి, తడి బియ్యాన్ని. దాన్ని అయితే ఒకసారి జల్లించుకోవాలి. జల్లెడతోటి బియ్యం పిండిని అయితే జల్లించుకోవాలి. ఈ 4 కేజీల బియ్యం పిండిలో 1/2 కేజీ నువ్వులు మనకు పడతాయి. అండ్ 100 గ్రాముల వాము 100 గ్రాముల వాము పడుతుంది. అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం బియ్యాన్ని అయితే బియ్యం పిండిని అయితే బేషన్లో పోసుకొని దానిలో నువ్వులు, వాము, తగినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనకు కొంచెం సాల్ట్ ఎక్కువైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం క్లాత్ మీద ఈ సకినాలని చుడతాం కాబట్టి పిండి అనేది పీల్ చేసుకుంటుంది క్లాత్ సాల్ట్ని. అండ్ వాటర్ కొంచెం జోరైనా కూడా క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది. అలా అని ఎక్కువ వేసుకోకండి, తగినంత ఉప్పుని వేసుకోండి. వాము వేసేటప్పుడు మాత్రం కొంచెం దానిని చేతులతో ఇలా నలపాలండి. అలా నలిపితే కొంచెం స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అలా చేతులతో నలిపి వామును అయితే పిండిలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ ఎంత ఉందో కూడా చూసుకోండి. ఈ నువ్వులు, వాము, సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. పొడి పిండినే వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ మొత్తం కలిపేసేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో కూడా చూసుకోండి. నేనైతే చాలా పెద్ద బేషన్ లేదు కాబట్టి నేను 2 బేషన్స్లో కలుపుతున్నాము. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మొత్తం పిండిని అయితే కలిపేయాలి. ఇలా అవ్వాలి పిండి, మనకు వేయడానికి మంచిగా రావాలి. ఫస్ట్ అయితే గౌరమ్మని పెట్టేసి స్టార్టింగ్ సకినాన్ని అయితే చుడతాము. సంక్రాంతి కాబట్టి సకినాలు ఫేమస్ కదా. సంక్రాంతి అంటేనే సకినాలు, సకినాలు అంటేనే సంక్రాంతి కాబట్టి ఫస్ట్ గౌరమ్మని అయితే పెట్టేసి సకినాన్ని చుడతారు. ఇలా మనం అన్ని సకినాలను ఒక క్లాత్ మీద అయితే వేసేసుకోవాలండి. మనం పిండి అంతా అయిపోయే వరకు అలా వేసుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత వాటిని తీసి నూనెలో అయితే వేయించాలి. ఇవి బాగా డ్రై అయిపోవాలండి. క్లాత్ అనేది వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది కదా, ఇవి కొంచెం డ్రై అవుతాయి. వాటిని ఇలా ఆయిల్లో వేసేసి కాల్చి తీయాలండి. బాగా వేగిన తర్వాత తీసేయాలి. మనకు సకినాలు అయితే రెడీ అయిపోతాయి. బాగా వేడైన తర్వాత ఈ సకినాలను వేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.